ఈ ఇద్దరు దొంగలు ఎంత తెలివైన వాళ్ళంటే దొంగిలించిన డబ్బు దాచుకోవడానికి ఎలాంటి బ్యాగ్ కూడా వాడలేదు. నేరుగా నోట్ల కట్టలు శరీరానికే అతికించేశారు. అబ్బాయి ఆ నోట్లను అమ్మాయి శరీరంపై సెట్ చేసి ఒక నడిచే ఏటీఎంలా తయారు చేశాడు. ఆ తర్వాత అమ్మాయి డ్రెస్సు వేసుకుని ఇద్దరు నేరుగా ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు నటిస్తుంది. అబ్బాయి వేరుగా వెళ్తాడు. ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడు చూడని వాళ్లలా బిహేవ్ చేస్తారు. అమ్మాయి పాస్పోర్ట్ చెకింగ్ పూర్తి చేసుకుని ముందుకెళ్ళింది. కానీ అబ్బాయి టర్న్ వచ్చేసరికి పోలీసులు అబ్బాయిని ఆపేస్తారు. దూరం నుంచి చూస్తున్న అమ్మాయి గుండె ఆగినట్టే అయ్యింది. ఇక అంతే, ఇక్కడే దొరికిపోయామనుకుంది. కాని కొద్దిసేపటి తరువాత పోలీసులు అబ్బాయిని వదిలేశారు. ఇప్పుడు అమ్మాయికి అసలు అగ్ని పరీక్ష. ఆమె బ్యాగును స్కానింగ్ మెషిన్ పై పెట్టి తాను స్కానింగ్ గేటులోంచి వెళ్ళింది. అప్పుడు ఒక్కసారిగా గేటు పెద్దగా బీప్ సౌండ్ చేసింది. ఈ సీన్ చూసి అబ్బాయి ప్రాణం పోయినట్టే అయ్యింది. సెక్యూరిటీ గార్డ్ లాకెట్ తీయండి అన్నాడు. అమ్మాయి వెంటనే లాకెట్ తీసేసి మళ్లీ వెళ్ళింది. ఈసారి గేటు బీప్ సౌండ్ రాలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. అలా ఇద్దరూ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేశారు.